అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొయిలాడ రామ్మోహన్ రావు గారు రచించిన సారె అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటి, మళ్ళీ ఉద్యోగం వదిలేశావా? మరో ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ ఉందా? ఈ 10 ఏళ్లలో డజన్ ఉద్యోగాలు మారావు. ఈ పాటికి అందరికీ నీ సంగతి తెలిసిపోయి ఉంటుంది. నీకు ఉద్యోగం ఎవడిస్తాడు? అవనే కోపంగా అడుగుతున్నా ఆమె గొంతులో ధ్వనిస్తున్న అంతులేని ఆవేదనను గుర్తించినా శ్రీకర్ నిర్లిప్తంగా ఉండిపోయాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. దాంతో అవనికి ఇంకా కోపం వచ్చింది. 1,00,000 రూపాయల నెల జీతాన్ని తృణప్రాయంగా వదిలేశావు. ఇల్లు ఎలా గడుస్తోందో ఆలోచించావా? పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. నా ఒక్క సంపాదనతో ఎలా నెట్టుకురావాలి? అంది కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే. ఎప్పుడూ ఏడవడమేనా? నన్నసలు అర్థం చేసుకోవా? ఈ ఆఫీసులో కూడా అందరూ సన్నాసులే. మా మేనేజర్కి కూడా పని చేయటం రాదు. నేను చేసిన పనులన్నీ వాడి ఖాతాలో వేసుకొని సీఈఓ దృష్టిలో గొప్ప పనివంతుడిలా పేరు కొట్టేస్తున్నాడు అంటూ ఉండగా అడ్డు తగిలింది అవని. అందుకేగా నీకప్పుడప్పుడు ఏదో రకంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నాడు అంది. అంటే వాడు వేసే కుక్క బిస్కెట్లకు నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టమంటావా అంటూ మండిపడ్డాడు. నేను అలా అనటం లేదు, కాస్త పరిస్థితులతో రాజీ పడమని అంటున్నాను అంది. అలా రాజీ పడ్డం వల్లనే ఈ కంపెనీలో ఏడాది పాటు ఉండగలిగాను. ఇక నా వల్ల కాదు అని విసురుగా అనేసి బయటకు పోయాడు. మతిపోయినట్లుగా చూస్తూ ఉండిపోయింది అవని. శ్రీకర్ గురించి ఆలోచిస్తుంటే ఆమెకు అనంతం బాబాయ్ తన పెళ్లైన కొత్తలాన్న మాటలు గుర్తుకొచ్చాయి. అనంతం ఆమె తండ్రికి దూరపు బంధువు. అయితే వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. తల్లి, నువ్వు అనుకున్నట్లుగా శ్రీకర్ కులాన్ని చూసి మీ నాన్న మీ పెళ్లిని వ్యతిరేకించలేదు. అతనితో నువ్వు సుఖపడలేవని ముందు చూపుతోనే వాడు వద్దన్నాడు. నీకు నా మాటల ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు కాని అడ్డు తగలకుండా విను. శ్రీకర్తో మాట్లాడిన 15 గంటలోనే మీ నాన్న అంతా ఆకలింపు చేసుకున్నాడు. లాభం లేదురా, శ్రీకర్ వల్ల అవని సుఖపడదు. అతను చాలా తెలివైనవాడే. ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్. ఆ విషయం నాకు తెలుసు. అతనికున్న అపారమైన తెలివితేటలు చూసి గాఢంగా ప్రేమించేసింది. ఆ తెలివితేటలే కొంప ముంచాయి. బాగా తెలివైనవాడినన్న అహం అతన్ని బాగా ఆవహించింది. ఆ విషయం అందరూ పసిగట్టలేరు, మన అవనితో సహా. నాకు తెలిసి అతను ఎక్కడా ఇమడలేడు. ఏం ఉద్యోగంలోనూ స్థిరపడలేడు. ఏ వ్యాపారానికి పనికిరాడు. అతని వల్ల మన చిట్టి తల్లికి కలకాలం కష్టాలే. కాని పూర్తిగా అతని లోకంలో మునిగిపోయిన తనకి ఇవన్నీ చెప్పినా అర్థం కావు. కేవలం కులం కారణంగానే అతనితో పెళ్లి వద్దని అంటున్నానని అనుకుంటోంది. తనకి ఏ విధంగా చెప్పాలో తెలియటం లేదు. ఏమీ చేయలేని పరిస్థితి నాది అని నాతో అన్నాడమ్మా. నువ్వేమో మీ నాన్న మాట కాదని వాడితో తెగదంపులు చేసుకుని ఇంట్లోంచి బయటకొచ్చేశావు. ఎలా బ్రతుకుతావో ఏమిటో అంటూ బాధతో అన్న బాబాయ్ మాటలు ఆమె ఇంకా మర్చిపోలేదు. ఆమె తండ్రి భయపడినట్లే అయ్యింది. ఎవరి దగ్గర శ్రీకర్ నిలకడగా 6 నెలలకు మించి పనిచేసేవాడు కాదు. పై అధికారులు చిన్న మాటన్నా పడేవాడు కాదు. 3 ఏళ్ల క్రితం స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. అది బాగా అభివృద్ధిలోకి వచ్చింది. కానీ శ్రీకర్ ధోరణి నచ్చక స్నేహితులు అతన్ని బయటకు నెట్టేశారు. మళ్లీ వేరే ఉద్యోగంలో చేరాడు. ఆ ముచ్చట కొన్నాళ్లే. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అన్నట్లు 1,000 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో లేని పరిస్థితికి వచ్చాడు. తండ్రి పరశురాం మాట వినకుండా పెద్ద తప్పే చేశానని కుమిలిపోతున్న అవనిని ఆయన జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. చిన్న వయసులోనే భార్య చనిపోయినా పరశురాం మళ్లీ పెళ్లి చేసుకోకుండా అవనిని తల్లిలాగే సాకాడు. అర్ధరాత్రి లేచి ఆకలిని ఏడిస్తే చిరాకు పడకుండా ఆమెను ఎత్తుకొని బజారంతా తిప్పేవాడు. ఆ రాత్రిపూట ఎక్కడా ఏది దొరక్కపోతే దూరంగా ఉన్న సినిమా హాల్ దగ్గరికి వెళ్లి దొరికిన వస్తువులు కొనిపెట్టి ఆ పిల్ల ఏడుపు ఆపేవాడు. ఎవరింటికైనా వెళ్లినప్పుడు వాళ్ళు తినడానికి ఏదైనా పెడితే తను తినకుండా కూతురి కోసం ప్యాక్ చేయడానికి కాగితం ఏదైనా దొరుకుతుందేమోనని చూసేవాడు. ఆ విషయాలన్నీ అనంతం చెప్తుంటే తండ్రికి తన మీద ఉన్న అచంచలమైన ప్రేమకు ముగ్ధురాలయ్యేది అవని.
అటువంటి తండ్రిని శ్రీకర్ కోసం దూరం చేసుకున్నందుకు ఆమె కుమిలిపోని రోజంటూ లేదు. తన మీద బెంగతోనే తండ్రి చనిపోయాడన్న అపరాధ భావనతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది. శ్రీకర్తో అవని పెళ్లి ఆమె వదినలిద్దరికీ కలిసొచ్చింది. కూతురు మీద ఆకాశమంత ప్రేమ పెంచుకున్న పరశురాం ఆస్తంతా ఆమెకే దోచిపెడతాడేమోనని అవని వదినలిద్దరూ తెగ బాధపడిపోయేవారు. ఎప్పుడైతే తండ్రికి ఇష్టం లేని సంబంధం చేసుకుని ఇల్లొదిలి వచ్చేసిందో అప్పటినుంచి చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉండగలిగారు. అన్నయ్యలు ఇల్లు అమ్మకానికి పెట్టారని, కొనుక్కునే ఆసామి దాన్ని పడగొట్టించి పెద్ద షాపింగ్ మాల్ కట్టే ఉద్దేశంతో ఉన్నాడని బాబాయ్ ద్వారా వినగానే అవని గుండెని ఎవరూ నలిపేస్తున్నంత బాధ కలిగింది. నాన్న చాలా ఎక్కువ ఆస్తినే గడించారు. ఆయన చనిపోయాక నాకు చిల్లి గవ్వ దక్కకపోయినా అన్నలిద్దరికీ బాగానే దక్కింది. చెరో 20 ఎకరాల పంట భూమి, కొబ్బరి తోటలు చాలు వాళ్ళు సుఖంగా బతికేయటానికి. మంచి సెంటర్లో దాదాపు 1000 గజాల్లో ఉన్న రాజభవనం లాంటి ఇల్లది. నాన్న జ్ఞాపకంగా ఉన్న ఇంటిని అమ్మయ్యాలన్న ఆలోచన వాళ్ళకెందుకొచ్చిందో అనుకుంటూ మదన పడిపోయినా నేను చేయగలిగిందేముంది, వాళ్ళాస్తి వాళ్ళిష్టం అనుకుంది. అయినా ఆమెలో ఒక చిన్న ఆశ మినుకు మినుకుమంటుంది. అందుకే అనంతంని కలిసింది. బాబాయ్, నాదో చిన్న కోరికుంది, తీరుస్తావా? ప్రాధేయపడుతూ అడుగుతున్న అవనిని అయోమయంగా చూశాడు అనంతం. అవని ఇలా అభ్యర్థించటం అతను ఎరుగడు. అందుకే అంత ఆశ్చర్యం, అయోమయం. చెప్పు తల్లి అన్నట్టుగా తలూపాడు. ఆ మాత్రానికి ఆమె ముఖం వెలిగిపోయింది. నాన్న జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఇంటిని పడగొట్టేస్తున్నారని విన్నాను. కాని పడగొట్టే ముందు మా ఇంటిని ఒకసారి చూడాలని, అక్కడ నాన్న జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని తెగ తహతహలాడుతున్నాను. మా ఇంటికి వెళ్లి చూడటానికి మా అన్నలు ఒప్పుకోరని తెలుసు. వాళ్లకి తెలియకుండా నేనా ఇంట్లో కాసేపు గడపటానికి అవకాశం కల్పించవా అని అడగ్గానే రిలీఫ్ వచ్చినట్లుగా ఫీల్ అయ్యాడు అతను. అంతేనా తల్లి, ఇంకేదోనని భయపడ్డాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాట వినగానే ఆమె కనుబొమ్మలు ముడివడ్డాయి. ఏ అడుగుతానని అనుకున్నావు అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు అతను తడుముకున్నాడు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఆస్తిలో వాటా అడుగుతావేమో, మీ అన్నలు నా మాట వింటారా అని. అతనలా అంటూ ఉండంగానే అడ్డుపడింది. బాబాయ్, నువ్వు నన్ను ఎంతైనా అర్థం చేసుకున్నది. నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే. శ్రీకర్ ఉద్యోగం వదిలేయటం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నది నిజమే. కాని నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని దిగజారతానని ఎలా అనుకున్నావు అంటూ ఆవేదనగా అడుగుతున్న అవనిని దిగ్భ్రమతో చూస్తూ ఉండిపోయాడు కాసేపు. అయ్యో తల్లి, నా ఉద్దేశం అది కాదమ్మా. ఆస్తిలో వాటా నీ హక్కు. అందుకే ఎప్పుడైతే నాన్న మాటను, నాన్నను కాదనుకొని ఆ ఇల్లు వదిలేసి వచ్చానో అప్పుడే నా హక్కు కోల్పోయాను. ఇప్పుడదంతా ఎందుకులే, నేనడిగిన కోరిక నెరవేరుస్తావు కదూ? ఆశగా అడుగుతున్న అవని తలపైన చెయ్యి వేసి, నువ్వేమీ దిగులు పడకు, మీ అన్నలకు తెలియకుండా ఏర్పాటు నేను చేస్తాను అనే అభయం ఇచ్చేసరికి అవని తృప్తిగా నవ్వింది. 10 ఏళ్ల తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటి ముందు నిలబడింది. ఏదో తెలియని ఉద్వేగం ఆవహించింది ఆమెను. తన ప్రమేయం లేకుండానే ఒళ్లంతా కంపించటం మొదలైంది. తనని తాను సంభాళించుకోవటానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది. ఇంట్లో అడుగడుగునా తండ్రి జ్ఞాపకాలే. హాల్లోకి అడుగు పెట్టగానే తండ్రి టేబులు, కుర్చీ దర్శనమిచ్చాయి. నగశీలు చెక్కిన రోజ్వుడ్ కుర్చీలో కూర్చుని ఏవో పేపర్లు చూసుకుంటున్న తండ్రి తలెత్తి తననే చూస్తున్నట్లుగా అనిపించింది. దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు నడిచింది. బాగా దుమ్ము పట్టేసిన నాన్న ఫోటో చూడగానే ఆమె మనసు కలుక్కుమంది. దొరికిన గుడ్డతో తుడిచింది. ఆ ఫోటోను చూస్తుంటే నాన్నే తన ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. ఆమె మనసు బాధతో మూలిగింది. తండ్రి బెడ్రూంలోకి వెళ్లగానే ఎన్నో జ్ఞాపకాలు. నాన్న గుండెల మీద పడుకుని హాయిగా నిద్రపోయిన రోజులు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది. తండ్రి జ్ఞాపకాలతో బరువెక్కిపోయిన గుండె ఆ భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నట్లుగా అనిపించింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయలేక సతమతమైపోతున్న అవని భుజం మీద ఒక చేయి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది.
అనంతం ఆమె వెనకే నిలబడి ఉన్నాడు. తన్నుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేకపోతున్న అవని పరిస్థితి చూసి అతని కళ్లమ్మట నీళ్లు జలజల రాలాయి. ముందే అనుకున్నాను తల్లి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు కుమిలిపోతూ ఉంటావని. పద పద, తొందరగా ఇల్లంతా ఒకసారి కలయదిరిగే. నువ్విక్కడ ఉన్నట్లు తెలిస్తే మీ అన్నా వదినలు చేసే రాద్ధాంతాన్ని భరించలేవు అన్నాడు. అలాగే బాబాయ్, ఏదో నా తృప్తి కోసం ఇక్కడికొచ్చాను. ఇక్కడి నుంచి ఏదైనా తీసుకుపోవాలన్న కోరికేది లేదు నాకు. వాళ్లేవో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నారు. కాకపోతే నాన్న గుర్తుగా ఏదైనా ఒక వస్తువిస్తే తీసుకెళ్దామని మాత్రం ఆశగా ఉంది. వాళ్లకు అవసరం లేనిది ఏదైనా ఇస్తారేమో అడగవా అంటూ బాబాయ్ చేతులు పట్టుకొని అర్థించింది. అనంతం పరశురాం కొడుకుల ముందు ఇబ్బందిగా కూర్చున్నాడు. అతని ఏదో అడగాలని అనుకుంటున్నాడని వాళ్లకు అర్థమైంది. చెప్పు బాబాయ్, ఏదో అడగాలని వచ్చినట్లున్నావు అన్నాడు పరశురాం పెద్ద కొడుకు పార్థు. మీ చెల్లికి ఒక కోరికుందిరా అంటూ సందేహిస్తూ ఆగాడు అనంతం. ఆస్తిలో వాటా కావాలా? వెటకారంగా అడిగాడు రెండో కొడుకు కిషోర్. అబ్బే, అదేం లేదు, చిన్న కోరిక అంతే. మీ నాన్న జ్ఞాపకార్థం ఏదైనా వస్తువు ఇమ్మని అడిగింది అన్నాడు అనంతం. పూచిక పుల్ల కూడా ఇవ్వము. మహాభారతంలో దుర్యోధనుడన్నట్టు ఇంతెత్తున లేచాడు కిషోర్. తమ్ముణ్ణి శాంతపరిచి పెద్ద ధర్మమూర్తిలా పోజు పెడుతూ, అంత కావాలంటే నాన్న టేబుల్ కుర్చీ తీసుకెళ్లమను అన్నాడు పార్థు. కిషోర్ అడ్డు చెప్పబోయి ఆగిపోయాడు. దానికి కారణం అనంతంకి బాగా తెలుసు. అవి బాగా పాతబడిపోయాయి. కాళ్లన్నీ లూజైపోయి బాగా దెబ్బతిని వాడుకోవటానికి అనువుగా లేవు. అందుకే కిషోర్ అడ్డు చెప్పలేదు. చేసేదేమీ లేక తన సమ్మతిని తెలియజేస్తూ తలాడించాడు అనంతం. వారం రోజుల తర్వాత అనంతమే ఆ టేబుల్ను కుర్చీని అవని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని ముట్టుకోగానే ఆమెకి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. గుడ్డతో శుభ్రంగా తుడిచింది. ఆ రెండింటితో ఆమెకి ఎంతో అనుబంధం ఉంది. వాటితో ముడిపడిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పరశురాం ఎక్కువసేపు ఆ కుర్చీలోనే కూర్చుని టేబుల్ మీద ఉన్న కాగితాలను, న్యూస్ పేపర్నో చదువుతూ ఉండేవాడు. అక్కడే అప్పుడప్పుడు మంచి కవితలు రాసి అవనికి వినిపిస్తూ ఉండేవాడు. అవనికి కూడా అక్కడ గడపడమే ఇష్టం. చిన్నప్పుడు తండ్రి తననా టేబుల్ మీద కూర్చోపెట్టి అన్నం టిఫిను తినిపించిన రోజులు గుర్తొచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది. స్కూల్లో చదువుతున్నప్పుడు గాని, కాలేజీలో చదువుతున్నప్పుడు గాని నాన్న పక్కనే కూర్చొని ఆ టేబుల్ మీదే తన పనులన్నీ పూర్తి చేసుకునేది. అందుకే ప్రాణం లేనివైనా ఆ కుర్చీ, ఆ టేబుల్ ఆమె జీవితంలో ముఖ్య భాగమే అయ్యాయి. ఆమెకి అపురూపమైన కానుకలు అయ్యాయి. శ్రీకర్ ఏ సహాయం చేయకుండా నిర్వికారంగా చూస్తున్నాడు. అతని ముఖంలో కాసింత అసహనం కనబడుతోంది. తనను కాదన్నాడని మామగారంటే అతనికి ఇప్పటికీ కోపమే. చూడండ్రా, మీ మామయ్యలు మీ అమ్మకు ప్రేమతో సారె పంపారు అని పిల్లలతో వెటకారంగా అంటూ తన అక్కసును తీర్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అవని అదేమీ పట్టించుకోకుండా కార్పెంటర్ని పిలిచి వాటిని బాగు చేయించి, పాలిష్ పెట్టించి కొత్త వాటిలా తయారు చేయించే పనిలో పడింది. మర్నాడు ఇంట్లో ప్రవేశించిన అనంతం తను తెచ్చిన ఫర్నిచర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ టేబుల్కి, కుర్చీకి కొత్త రూపొచ్చింది. అమ్మగారు, ఈ సొరుగు తాళం మీ దగ్గరుందా అని అడిగాడు కార్పెంటర్. లేదన్నట్టుగా అడ్డంగా తలాడించి అనంతం వైపు చూసింది. తన దగ్గర కూడా లేదన్నట్లుగా అడ్డంగా తలూపాడు అతను. మరి తాళం పగలగొట్టైనా కొత్తది వేసుకోవచ్చు అంటూ అవని అనుమతి కోసం చూశాడు. సరేనన్నట్లుగా అన్యమనస్కంగా తలాడించింది ఆమె. తాళం పగలగొట్టి సొరుగు బయటికి లాగగానే దాన్నుంచి ఒక బ్రౌన్ రంగు కవరు బయటపడింది. కార్పెంటర్ ఆ కవరు ఆమెకు అందించాడు. అయోమయంగా చూస్తూ వణికే చేతులతో అందుకుంది. అనంతం కూడా కుతూహలంగా చూస్తూ ముందుకి వంగాడు. అందులో ఉన్న వీలునామా చూడగానే ఆమెకి మతిపోయింది. ఇల్లు అవనికే చెందేటట్లుగా పరశురాం రాసిన వీలునామా అది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.